హాయ్ యాస్పిరెంట్స్, వెల్కమ్ టు ర్యాంకెడ్ ఛానల్. జనవరి 25కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మరియు వాటికి సంబంధించిన జిఎస్ పాయింట్లను పరిశీలిద్దాం. ఈరోజు న్యూస్లో ఉన్న అంశాలు: 16వ జాతీయ ఓటర్ల దినోత్సవము, 2వ ప్రపంచ బౌద్ధ సమిట్, 3వ అంశంగా పిఎం జన్మన్ స్కీము, ఏషియాటిక్ వైల్డ్ డాగ్, పంచాయతీరాజ్ శాఖ ప్రారంభించిన ఏఐ చాట్బాట్, అదేవిధంగా ఎంపీ ఇంజనీర్ రషీద్ మొదలైన అంశాలు న్యూస్లో ఉండడం జరిగింది. నిన్నటి వీడియోలో అడిగిన ప్రశ్నకు ఆన్సర్ పరిశీలిద్దాం. బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఏ రోజున ప్రారంభించారు? 2015 జనవరి 22. మొదటి ప్రశ్న: 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? సరైన ఆన్సర్ పరిశీలిస్తే మై ఇండియా మై ఓట్ అనే థీమ్తో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం మనం 2011 నుంచి జరుపుకుంటున్నాము. 2వ ప్రపంచ బౌద్ధ సమిట్ జనవరి 24-25 తేదీల్లో ఏ నగరంలో నిర్వహించబడుతుంది? ఆప్షన్ ఏ బుధగయ, ఆప్షన్ బి కుషినగర్, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి వారణాసి. సరైన ఆన్సర్ పరిశీలిస్తే న్యూఢిల్లీ. భారతదేశం ఏ సంవత్సరం నాటికి మలేరియా రహిత దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ 2025, ఆప్షన్ బి 2027, ఆప్షన్ సి 2030, ఆప్షన్ డి 2047. ఈరోజు ది హిందూ పత్రికలో భారతదేశం లక్ష్యాన్ని సాధించగలదని ఒక పెద్ద ఆర్టికల్ వేయడం జరిగింది. సరైన ఆన్సర్ 2030. వరల్డ్ మలేరియా రిపోర్ట్ ప్రకారం 2025 ప్రకారం భారతదేశంలో ఏ ప్రాంతంలో మలేరియా నియంత్రణ సవాలుగా మారిందని పేర్కొంది? ఆప్షన్ ఏ గ్రామీణ ప్రాంతాలు, ఆప్షన్ బి అడవి ప్రాంతాలు, ఆప్షన్ సి పట్టణ ప్రాంతాలు, ఆప్షన్ డి తీర ప్రాంతాలు. సరైన ఆన్సర్ చూస్తే పట్టణ ప్రాంతాల్లో మలేరియా నివారణ సవాలుగా ఉన్నట్టు పై రిపోర్ట్ చెప్పడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. ఇటీవల మధ్యప్రదేశ్లో ఏ పులుల అభయారణ్యంలో అరుదైన రేచు కుక్క, దీన్ని ఏషియాటిక్ వైల్డ్ డాగ్ అని కూడా అంటారు, మొదటిసారిగా కనిపించినది? ఆప్షన్ ఏ కన్హా టైగర్ రిజర్వ్, ఆప్షన్ బి రతపాని పులుల టైగర్, ఆప్షన్ సి బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్, ఆప్షన్ డి పన్నా టైగర్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి రతపాని టైగర్ రిజర్వ్లో మనకి ఈ అరుదైన జంతువు కనిపించడం జరిగింది. ఇది IUCN లిస్టులో అంతరించిపోయే జాబితాలో గలదు. మరో ప్రశ్న: పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖతో ప్రారంభించబడిన AI ఆధారిత చాట్బాట్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గ్రామ్ AI, ఆప్షన్ బి పంచం, ఆప్షన్ సి సర్పంచ్ బోట్, ఆప్షన్ డి వికాస్ షాట్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి పంచం. ఇది గణతంత్ర దినోత్సవం నాడు ప్రదర్శించనున్నారు. మరో ప్రశ్న: జైల్లో ఉండగానే 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి ఇంజనీర్ రషీద్ గారు నిన్న రోజున హైకోర్టు పేరోల్ ఇవ్వడం జరిగింది బడ్జెట్ సెషన్లో పాల్గొనడానికి. అయితే ఈయన ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి బారాముల్లా. మరో ప్రశ్న చూద్దాం. పిఎం జన్మన్ పథకం కింద గుర్తించిన ఇళ్లలో ప్రస్తుతం ఎంత శాతం విద్యుద్దీకరణ పూర్తయినట్టు నిన్న రోజున సంబంధిత శాఖ ప్రకటన చేయడం జరిగింది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి 95%. పిఎం జన్మన్ పథకం ఏ రోజున ప్రారంభించబడింది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే 2023 నవంబర్ 15 జనజాతీయ గౌరవ దివాస్ దినోత్సవం నాడు ఈ పథకం ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించారు. ఇదే పథకం సంబంధించి మరో ప్రశ్న పరిశీలిద్దాం. ఈ పథకంలో ఎన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే మొత్తం 9 శాఖలు ఈ పిఎం జన్మన్ అనే పథకం అమలు కోసం సమన్వయంగా పనిచేస్తున్నాయి. లాస్ట్ వీడియోలో ఒక MCQని పరిశీలిద్దాం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. ప్రధానమంత్రి సంగ్రహాలయం ఢిల్లీలో కలదు. ఇటీవల ఏ యుద్ధ నౌకను యొక్క స్కేల్ మోడల్ను ఎగ్జిబిషన్ను ప్రారంభించారు? దీనికి సరైన ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు.